హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. ఆల్రెడీ 2 రోజుల క్రితమే కదా నేను వీడియో పెట్టాను. దుబాయ్ రావాలి అనుకుని చాలామంది అనుకుంటున్నారు. కానీ దుబాయ్ వచ్చి అక్కడ మోసపోకండి అనేసి ఎవరో కొంతమంది ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు ఏజెంట్కి డబ్బులు కట్టి ఇక్కడికి వచ్చి చాలా తిప్పలపడుతున్నారు. వాళ్ళకి పెయింటింగ్ పని అని చెప్పి తీసుకొచ్చారంట. కానీ వాళ్ళకి ప్రజెంట్ జీతం లేదు, రూమ్ లేదు, ఫుడ్ లేదు. సో దయచేసి చాలామంది టిక్టాక్లో వీడియోలు పెడుతున్నారు. దుబాయ్లో జాబులు ఉన్నాయి, దుబాయ్లో ఊడిపడిసేచ్చు, వచ్చేయండి బోర్డు సంపాదించి తీసుకొచ్చేసి. అలాంటి ఏమీ లేదండి ఇక్కడ ప్రజెంట్. దుబాయ్లో జాబులు దొరకడం చాలా కష్టంగా ఉంది. ఎవరన్నా మీకు బాగా తెలిస్తే తప్ప ఇక్కడ రాకండి. ఏజెంట్కి డబ్బులు కట్టి అసలు రాకండి. మీరు డైరెక్టర్గా కంపెనీ నుంచి మీకు ఆఫర్ లెటర్ వస్తే అప్పుడు రండి. అంతేకాని ఎవరిని పడితే వాళ్ళని నమ్మి డబ్బులు కట్టి ఇక్కడికి వచ్చి తిప్పలు పడకండి దయచేసి. అర్థమైందా? ప్రజెంట్ ఇప్పుడు ఉన్న వాళ్ళ సిచ్యువేషన్లే నార్మల్గా ఉన్నాయి. ఎవరి జాబ్ ఎప్పుడు పోద్దో కూడా తెలియదు. అలా ఉంది ప్రజెంట్ ఇక్కడ. జీతాలు పెంచమంటే జీతాలు పెంచరు. ఇష్టం ఉంటే చెయ్యి, లేదంటే మానే అన్న డైలాగులు ఉన్నాయి ప్రజెంట్. ఒకప్పుడు ఉన్నట్టు లేవు దుబాయ్లో రూల్స్. ఓకే, నడుచుకుంటే రోడ్డు మీద వెళ్ళినా సరే ఫైనే. అంత దారుణంగా ఉన్నది ప్రజెంట్. అందుకని దయచేసి దుబాయ్ కాకుండా వేరే కంట్రీని ఎత్తుక్కోండి, మీకు అదే మంచిది. దుబాయ్లో జాబులు అంత లేవు. దయచేసి ఎవరో కూడా ఏజెంట్కి డబ్బులు కట్టి మోసపోయి ఇక్కడికి వచ్చి చెప్పబడకండి.